నమస్తే K24 న్యూస్. నల్లగొండ జిల్లా నుండి మరో దొంగతనం కేసు బయటపడింది. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జూలాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ శివ అనే దొంగ ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలు చేస్తూ అడ్డంగా పోలీసులకు చిక్కిపోయాడు. వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఓ మహిళ మెడపై నుంచి పుస్తల తాడు తెంచి పారిపోతుండగా గ్రామస్తులు అప్రమత్తమై దొంగతనం చేసిన శివను పట్టుకున్నారు. వెంటనే కాసగూడెం గ్రామము నాగపల్లి మండలంలో ఒక రైతు ఉప్పల స్మిత అని మహిళా రైతు పత్తి చేనులో ఉదయపూట పనిచేస్తూనే ఉంటే ఆ క్రమంలో అన్నము ఒక తెలియని దొంగ అక్కడికి వచ్చి ఆమెను మాటల్లో పెట్టి మాట్లాడుతూ ఆ మెడలో ఉన్నటువంటి పుస్తకాలను తెంపుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ లేడీ అక్కడ అరుపులు కేకలు వేస్తే ఇమ్మీడియట్లీ అతను పట్టుకోవడానికి ఆమె కూడా ప్రయత్నం చేస్తుంది. దానితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అక్కడికి రావడము, అతన్ని పట్టుకున్న తర్వాత నాగపల్లి ఎస్ఐ గారి క్రాంతికి మరియు వారి సిబ్బందికి ఇన్ఫార్మ్ చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళు తీసుకొని వచ్చి అతను విచారించడం జరిగింది. ఆ విచారించే క్రమంలో తను గతంలో గత కొంతకాలంగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు, దాంతోపాటు మోటార్ సైకిల్ కూడా దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకోవడం జరిగింది. అతను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అతను మొత్తము 5 చైన్ స్నాచింగ్లు, 1 అటెంప్ట్ అంటే ఇక్కడ మన దాసరగూడలో చేసిన అటెంప్ట్ ప్రయత్నం, దాంతోపాటు 2 మోటార్ సైకిల్, మొత్తం 8 కేసుల్లో ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు గతంలో చోటప్పల్లో కూడా ఒక పోక్సో కేసులో కూడా నిందితుడిగా అతని పైన అక్కడ ట్రయల్ కొనసాగుతుంది. ఈ నేరాలు నల్గొండ రూరల్ మండలంలో ఉన్నటువంటి అప్పాజిపేటలో మేరులోని కూడా మేము ఉంటుంది, అప్పాజిపేట కింద అక్కడ ఒకటి చైన్ స్నాచింగ్, అదేవిధంగా చెర్లపల్లిలో ఒక చైన్ స్నాచింగ్, దాంతోపాటు మునగూడ మండలంలో కలవరపల్లి గ్రామంలో ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు మా నాగపల్లిలో పోతినేని పల్లి గ్రామంలో, అదేవిధంగా మొన్న లాస్ట్ ఇయర్ చెరువుగట్టు జాతరలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఈ మొత్తం 5 చైన్ స్నాచింగ్లు, 1 అటెంప్ట్, దాంతోపాటు అక్కడ మన 2 మోటార్ సైకిళ్ళలో ఒకటి వచ్చేసి సాక్షి ఆఫీసు నల్గొండ రూరల్ పరిధిలో ఉంటుంది, అక్కడ ఒకటి. అదేవిధంగా ఇక్కడ మన నల్గొండ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి నాగపల్లిలో అక్కడ ఒకటి 2 మోటార్ సైకిల్ దొంగతనం చేసింది. అక్కడ టోటల్గా 8 కేసెస్లో ఇతను నిందితులుగా నిర్ధారించి ఇతన్ని నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పంపించడం జరుగుతుంది. ఈ కేసులో మన జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం గత కొంతకాలంగా చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో డిటెక్ట్ చేయాలని చెప్పి నాగపల్లి సిఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ క్రాంతి మరియు మా సభ్యులు ఉన్న సిబ్బంది అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో ఇతను దొరకడము, ఈ కేసులన్నింటినీ కూడా కన్ఫైన్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి మొత్తము 9.5 తులాల బంగారు ఆభరణాలు, తర్వాత 2 మోటార్ సైకిల్, మొత్తం విలువ దాదాపు 15 లక్షలు ఉంటుంది. అవన్నీ కూడా రికవర్ చేయడం అతని కోర్టులో ఆదేశించడం జరుగుతుంది. ఈ కేసులో సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ క్రాంతి మరియు ఏఎస్ఐ ఆంజనేయులు, జవహర్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, అదేవిధంగా జానీ పాషా, ఐడి పార్టీ కానిస్టేబుల్ సత్యనారాయణ మరియు గిరిబాబు, అదేవిధంగా కృష్ణ, సురేష్, వీళ్ళందరూ కూడా కష్టపడి రికవర్ చేయడం గత కొంతకాలంగా మీరు చూస్తున్నారు. ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ పరిధిలో దాదాపుగా అన్ని కేసులు కూడా డిటెక్ట్ అవుతున్నాయి. బాగా కష్టపడి పనిచేస్తారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళందరూ కూడా అధికారులు ప్రపోజ్ చేస్తారు. థ్యాంక్ యూ.